శుభం జరిగితే మన ఇంటికి చాలా వస్తారమ్మా, అశుభం జరిగితే ఎవరు రారు. ఇవాళకి అనుభవిస్తున్నాం ఆ యాతన్ని. ఇంట్లో ఎవరన్నా పోయారు అంటే శవాన్ని మోయడానికి కాదు, పలకరించడానికి కూడా రారు. పలకరించడానికి వెళితే కూడా అశుభం అనుకునే దరిద్రపు లక్షణంలో ఉన్నాం మనం. వాళ్ళు పోయి ఏడుస్తున్నారు, మనకి పలకరించడానికి కూడా అశుభం. ఎందుకంటే అది మన ఇంట్లో జరిగిపోతుందేమో. వాళ్ళు ఇప్పటికే జరిగి ఏడుస్తున్నారు. భర్తనో భార్యనో పిల్లలనో తల్లినో తండ్రినో కోల్పోయి ఏడుస్తున్నారు. మనకు కనీస మానవత్వం లేదు అక్కడికి వెళ్ళి పలకరిద్దాం. మొన్నే మా అమ్మాయి పురుటికి వచ్చింది, మీ అమ్మాయి పురుటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సంబంధం అంటే ఆయన ఎగ్గొట్టడానికి తప్పితే ఇది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తే మీ అమ్మాయి పురుడు పోయి గర్భస్రావం అయిపోతుందా? అలా ఎక్కడైనా అయిందా? మనకి ఇంతంత భయాలు పట్టేసుకున్నాయండి వాళ్ళ మనస్సులో. అదే పెళ్లికి వెళ్ళాల్సి వస్తే ఎవడో పిలవకపోయినా సరే పిలిస్తే బాగుండి వెళ్ళిపోతా. డిన్నర్ ఓ పూట వండుకోకలే శుభ్రంగా, పైగా ప్యాకెట్ ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. పిలవకపోయినా సరే ఇంకోటి దగ్గర కాపీ సంపాదించి మనం వెళ్ళిపోతాం. ఎంతసేపు ఈ స్వార్థం బాగా పెరిగిపోతున్న ఈ 21వ శతాబ్దంలో ఉపకారం ముఖ్యం. ఉపకారం